ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః. నవనారసింహ క్షేత్రాలలో కదిరి ఒకటి. ఖాద్రి అనే సంస్కృత పదానికి మరో పేరు కదిరి. స్థల పురాణం ప్రకారంగా తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఖాద్రి వృక్షపు వేర్ల నుండి స్వయంభూగా ఉద్భవించిన స్వామిగా ఉన్న ఖాద్రి నరసింహునిగా పేరుగాంచారు. స్వామి మూల విరాట్టు 8 చేతులతో హిరణ్యకశిపుని సంహరించిన ఆకారంలో ఉండటంతో స్వామిని అష్టభుజ నారసింహునిగా చెప్తారు. ఇక్కడి అమ్మవారు శ్రీ అమృతవల్లి. అమ్మవారు స్వామి తొడపై కూర్చొని ఉంటారు. ఆలయంలో 2వ మూల విరాట్టు స్వామికి సమీపంలో ప్రహ్లాదుడు నమస్కార భంగిమలో ఉంటాడు. ఖ అనగా విష్ణు పాదమని, అద్రి అనగా కొండ అని అర్థం. కృతయుగంలో విష్ణుమూర్తి ఈ కొండపైన తన పాదాన్ని మోపినందున ఖాద్రి అనే పేరు కూడా వచ్చిందని మరొక స్థల పురాణం. కొండపైన విష్ణుమూర్తి పెద్ద పాదం గుర్తుగల ఒక బండ కూడా ఉంటుంది. ఆలయం చతుర్భుజ ఆకారంలో ఎంతో విశాలమైన ఆవరణతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన ప్రహరీలు అత్యంత బలంగా ఉంటాయి. గర్భగుడిలో 2 రూపాలతో మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవచ్చు. ఒక మూర్తి 3 అడుగుల ఎత్తుతో 8 చేతులతో గంభీరమైన అలంకారముతో హిరణ్యకశిపుణ్ణి తొడలపై వేసుకొని వధిస్తున్న భంగిమలో ఉంటారు. రెండవది స్వామి తన తొడపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకున్న విగ్రహ భంగిమతో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే నమస్కార భంగిమలో ప్రహ్లాదుడు ఉంటాడు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించి విగ్రహాన్ని ఎన్నిసార్లు వస్త్రాలతో అద్దినా తిరిగి స్వేదం ఆవహించి ఉంటుంది. అంటే స్వామివారిని ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ స్వామివారికి చెమట పడుతుందిట. ఆ రాతి విగ్రహం ఏ విధంగా చమరుస్తుందో ఎవరికీ అంతుపట్టలేదు. ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః.